నెక్స్ట్ తోట శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్. మీ గురించి చెప్తారన్న. అన్న ఉన్నారు, ఉత్తేజన్న అధిక భయంగా ఉంది నాకు. ఎందుకంటే మేము ఉత్తేజన్న దగ్గర నుంచి మేము అందరం నేర్చుకున్నాం. నేను గోపన్నకి మా వదిన కన్నా మేము ఆయన లవ్ చేస్తాం ఎక్కువ. ఇంకా ఎందుకంటే చూడండి, మంచి వర్షం పడుతుంది, ఆయన ప్రోగ్రాం అంటే వర్షం కూడా ఆగిపోయింది. అంత ఇష్టం వరుణ దేవుడికి కూడా ఆయన అంటే. కామెడీ సినిమా నేను చూశాను కాబట్టి సరదాగా మాట్లాడుకుంటాం. లేటెస్ట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ కూడా మంచి హిట్ అయింది కాబట్టి అన్న మీకు థ్యాంక్స్ చెప్తున్నా. మంచి ఆంటీస్ని హీరోయిన్స్గా పెట్టారు మీరు. మంచి ధైర్యంతో ఆంటీస్ని హీరోయిన్ పెట్టారు. థ్యాంక్ఫుల్ టు యూ. ఇంకా అన్న ఉన్నారు, ఎక్కువ మాట్లాడకూడదు. నేను నా మనసులో మాట ఒకటి చెప్తున్నా టైటిల్ తగ్గట్టుగా. ఈరోజు అన్న ప్రయాణం ఎలా జరిగిందో మా అందరికి తెలుసు. ఎందుకు కష్టపడి ఆయన ఈరోజు రిలీజ్ దాకా తీసుకొచ్చారు. గొప్పతనం ఏంటంటే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది సినిమా రేపు 20వ తేదీ నుంచి. హీరోయిన్ కోసంగా ఆయన పడిన కష్టం ఇంకోటి లేదు. అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక కొత్త హీరో పక్కన హీరోయిన్స్ చేయడానికి రావడం లేదండి. ఆయన ఎంత కష్టపడాడో నాకు తెలుసు, ఎంతమందిని చూశాడో నాకు తెలుసు. ఎవరు హీరో అంటారు అంటే వాళ్ళ పక్కన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చేస్తారా? ఈరోజు అన్న చేసిన సినిమా వాళ్ళందరికీ లెక్క. ఆయన ఎంతో మందిని కలిసాడు హీరోయిన్స్ని. ఈరోజు నా మనసులో మాట టైటిల్ దగ్గర చెప్తున్నా, అన్న ప్రయత్నంకి మంచి హిట్ వస్తుంది ఆయనకి. మనస్ఫూర్తి చెప్తున్నా, నా మనసులో మాట. ఎవరికి కూడా ఒకేసారి ఛాన్సులు రావండి. అమ్మాయిలు, నేను డైరెక్ట్గా చెప్తున్నా, హీరోయిన్స్ కావాలనుకునే వారికి ఒక డైరెక్టర్ మేము అప్రోచ్ అయితే అది కథను నమ్మి సినిమా చేయండి. హీరో ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ అని చూడకుండా ఈరోజు అవకాశం రావడమే చాలా గొప్పదనం. సో వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారనుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాండి. హీరోయిన్స్ని ఆంటీ అనడం, దానికి క్లారిటీ కావాలి. సారీ ఆంటీస్, మరోసారి సారీ చెప్తున్నాను ఆంటీస్, ఏమనుకోవద్దు. నాకు సంబంధం లేదు ఇది. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ. నెక్స్ట్ విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్.